ఆంధ్రప్రదేశ్లో పల్నాడు ప్రాంత రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. జనరల్ స్థానమైన చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆసక్తికర పోరు ప్రస్తుతానికైతే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో చిలకలూరిపేటలో వైసీపీ తరపున గెలిచిన విడదల రజనికి మంత్రి పదవి దక్కింది. ఈసారి మారిన రాజకీయ లెక్కల్లో ఆమె ప్లేస్లో కావటి మనోహర్ నాయుడుకు జగన్ టికెట్ కేటాయించారు. టీడీపీ అభ్యర్థిగా సీనియర్ నేత పత్తిపాటి పుల్లారావు సీటు దక్కించుకున్నారు. బీసీ ఓటర్లు అధికంగా ఉండే చిలకలూరిపేటలో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? ఈసారి ఎన్నికల్లో ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు 2 సర్వేలో వచ్చినటువంటి అంచనాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం. లేటెస్ట్ సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 23వ తారీఖున చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో చిలకలూరిపేట నియోజకవర్గంలో వచ్చినటువంటి సర్వే అంచనాలు ఎలా ఉన్నాయో ఒకసారి రివైండ్ చేసుకుందాం. పందెంకోళ్ళు 1 సర్వే ప్రకారం చిలకలూరిపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 43% ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 49% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా వెల్లడైంది. అదే సమయంలో పందెంకోళ్ళు 1 సర్వే ప్రకారం ఇతరులకు 8% ఓట్లు దక్కుతాయని సర్వేలో తేలింది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పుడు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైనటువంటి చిలకలూరిపేట నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 సర్వేలో భాగంగా వచ్చినటువంటి లెక్కలు, అంచనాలను ఇప్పుడు చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చిలకలూరిపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43% ఓటు షేర్ కనిపిస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 51% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెంకోళ్ళు 2 సర్వేలో తేలింది. ఇతరులకు 6% ఓట్లు దక్కే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పందెంకోళ్ళు 1 సర్వేకు పందెంకోళ్ళు సర్వే 2 అంటే ఈ 2 సర్వే మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా ఎందుకు మారింది? వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది తగ్గింది అన్నది ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. చిలకలూరిపేట నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా ఆ రోజు వైసీపీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయిన రాజేష్ నాయుడుకు 43% ఓట్లు వచ్చే ఛాన్స్ కనిపిస్తే, తాజా సర్వేలో అభ్యర్థిగా ఉన్న కావటి మనోహర్ నాయుడుకు 43% ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పత్తిపాటి పుల్లారావుకు గత సర్వేలో 49% ఓటు షేర్ కనిపిస్తే, తాజా సర్వేలో 2% పెరిగి 51% ఓటు షేర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇతరులకు గత సర్వేలో 8% ఓట్లు, తాజా సర్వేలో 6% ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఓవరాల్గా చూస్తే చిలకలూరిపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పందెంకోళ్ళు 1, పందెంకోళ్ళు 2 2 సర్వేల్లో చిలకలూరిపేట నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా ఈ నియోజకవర్గంలో 28% ఉన్న కమ్మ, కాపు ఓట్లు టీడీపీకి ప్లస్ పాయింట్గా కనిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో తగినంత అభివృద్ధి జరగకపోవడం ఆ పార్టీకి మైనస్. ఇక పత్తిపాటి పుల్లారావుకు సెగ్మెంట్లో మంచి ఇమేజ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవలే పత్తిపాటి కొడుకు అరెస్ట్ అవడంతో ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆ పార్టీ క్యాండిడేట్ ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ అభ్యర్థికి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ సపోర్ట్ ఉండడం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీ పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తేలింది.